పచ్చిరొయ్యల వేపుడైతే రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేసుకుంటున్నాము. చూసారు కదా ఎంత పచ్చిరొయ్యల వేపుడైతే రెడీ అయిపోయిందండి. పైనుంచి కొంచెం కొత్తిమీర ఇలా వేసుకున్నట్టయితే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంతేనండి. హాయ్, హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోలేని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఏం చేసుకుంటున్నారు ఈరోజు కర్రీ? మరి లంచ్లోకి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. నేనైతే కనుక లంచ్లోకి గాను పచ్చి రొయ్యల వేపుడండి. స్పైసీగా టేస్టీగా సింపుల్గా తయారు చేసేసుకుంటాను. మరి చేసేసుకుందామా పచ్చి రొయ్యల వేపుడు? వచ్చేసేయండి. మనకి చిన్న పచ్చి రొయ్యల వేపుడు తయారు చేసుకోవడానికి 1/2 కిలో రొయ్యలు తీసుకున్నానండి. ఈ సైజు రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని, ఇగో నీచు వాసన రాకుండా ఈ వెనకాల ఉన్న బాగా ఉంటుంది కదండి, అదంతా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా ఇలా కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పచ్చిరొయ్యల్లోకి పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారం 2 స్పూన్లు ఫుల్గా వేసుకోండి. కారం మీరు తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఉప్పు చూసుకొని రుచికి సరిపడా వేసేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఇలాగా పచ్చిరొయ్యలకు ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టేటట్టు కలిపేసుకున్నాం కదండి. ఉప్పు, కారం, పసుపు. ఇందులో మనం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాం ఇలాగా. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా కలిపేసుకుందాం. అలాగే టమాటా ముక్కలండి, ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని అవి కూడా చక్కగా ఇలా కలిపేసుకుందాం. వేసుకొని జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోవాలండి, వేయించింది. అలాగే ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకుందాం. అలాగే గరం మసాలా 1 స్పూన్ వేసేసుకొని ఇవన్నీ చక్కగా మనం ఇలా కలిపేసుకొని ఇలా పచ్చిరొయ్యల్లో అన్నీ వేసుకొని కలిపేసుకున్నామండి. ఒక అరగంట మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చిరొయ్యలు నానబెట్టుకొని మనం అరగంట అయిపోయింది కదండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం. మనం స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ అలా వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిందండి. ఒక చెక్క, 2 ఇంచుల చెక్క, 2 యాలకులు, 4 లవంగాయలు ఇందులో వేసేసుకున్నాం ఆయిల్లో. ఇప్పుడు ఇందులో రొయ్యలన్నీ ఉప్పు, కారం అన్నీ వేసుకుని మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ ఆయిల్లో మనం ఇలా వేసేసుకుందాం. వేసేసుకొని మనం రొయ్యల్ని చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. దగ్గరికి అయిపోతుంది. ఉల్లిపాయలు వేసిన మాత్రాన మనకి ఇగిరిలా రాదనమాట. దగ్గరికి అయిపోద్ది. కలుపుతూ ఉండాలండి. ఇలాగా ఎక్కడ మాడిపోకుండా కలుపుకుంటా ఇలా మనం కలిపేసుకుందాం. చక్కగా ఇలా కలుపుకుంటా ఉన్నామండి 2 నిమిషాల నుంచి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలా. నీళ్ళు వస్తున్నాయి చూసారా, మన రొయ్యల్లోంచి నీళ్ళు ఉడతా ఉంటాయి కదా, ఈ నీళ్ళతోటే చక్కగా ఫ్రై అయిపోతాయండి. మనం ఇంక ఏమి వేయనవసరం లేదు ఇందులో, వాటర్ కానీ ఏమి. టమాటాల్లో కూడా నీరు ఉంటుంది కదా ఉల్లిపాయల్లోనూ, దాంతో చక్కగా ఇలా వేగిపోతుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉందాం. 10 నిమిషాల నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన రొయ్యల్ని ఇలా వేయించుకుంటున్నామండి. వాటర్ అంతా ఇంకిపోతుంది చూసారా, ఇలాగ ఆయిల్ పక్కకు వస్తుంది కదా. ఈ టైంలో మనం కరివేపాకండి 3 రెబ్బలు తీసుకొని ఇలాగా వేసేసుకుందాం. ఇందులోనూ వేసుకొని చక్కగా మళ్ళీ కలిపేసుకుందాం. ఉల్లిపాయలు, టమాటా ముక్కలు అన్నీ చూసారా దగ్గరికి అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని ఇలాగా మూత పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి రొయ్యల్ని. అప్పుడప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి. చూద్దామండి మూత ఓపెన్ చేసుకుని. అదిగో దగ్గరికి అయిపోయింది చూసారా, మొత్తం ఇంకిపోయింది. ఆయిల్ పక్కకి ఇలా వదులుతుంది కదా. ఇంకా కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే మన రొయ్యల వేపుడు అయిపోతుంది. ఇప్పుడు 1/2 స్పూన్
మిరియాల పొడి వేసుకోవాలండి, ఎక్కువ కాదు, ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది. మళ్ళీ ఒక్కసారి మనం కలిపేసుకుందాం. ఇలా రొయ్యలు వేపుడు దగ్గరగా అయిపోయింది కదండి. ఈ టైంలో పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలండి. ఇంకా దగ్గరికి అయిపోయింది. అయిపోయిందండి రొయ్యలు వేపుడు, చక్కగా వేగిపోయినాయి చూడండి. ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను మనం పైనుంచి ఇలా జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. పచ్చి రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేసుకుంటున్నాము. పచ్చి రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. పైనుంచి కొంచెం కొత్తిమీర ఇలా వేసుకున్నట్టయితే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంతేనండి, చూసారు కదా అంత పచ్చి రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకున్నామో. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక టేస్ట్ చేయాలి కదండి, నాకు తెలుసు చాలా బాగుంటాయి. మరి టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, స్పైసీగా ఉంది. స్పైస్ ఇష్టపడే వాళ్ళు ఇలా తయారు చేసుకోండి. ఇలా బట్టిగా తినేయచ్చు, లేదంటే రసంతో కానీ సాంబార్తో కానీ హ్యాపీగా తినేయచ్చండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.